హిందుస్థాన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు ఈరోజు ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సిపిఎం రాష్ట్ర రోకో. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు చేర్యాలలో సిపిఎం పార్టీ భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాలలో రాష్ట్ర రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందని సిపిఎం నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా చేర్యాల పాత బస్టాండ్ వద్ద సిపిఎం మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకటమావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం ధరలు పెంచడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే ప్రజలను ఏకం చేసి మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్, చుంచలకోట సర్పంచి గొర్రె శ్రీనివాస్, పట్టణ కమిటీ సభ్యులు ఆనందాని నరసిరెడ్డి, ముస్తాల ప్రభాకర్, మండల కమిటీ సభ్యులు కనకయ్య, ఇంద్రసేనారెడ్డి, శ్రీకాంత్, మైసయ్య, రాజు, యాదగిరి, చంద్రయ్య, రవీందర్, రవి, బ్రహ్మయ్య, డానియల్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను అనేక సార్లు పెంచుతూ ప్రజల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాల వల్ల ప్రజలు తమ జీవనం కొనసాగే పరిస్థితి లేదు. పెట్రోలు డీజిల్ ధరలు ఈ వారంలో దాదాపు 8 నుండి 9 రూపాయల వరకు ఒక లీటర్కు పెరిగిన పరిస్థితి ఉన్నది. ఇది ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్దగా పెరిగిన పరిస్థితి లేదు. ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. యుద్ధం పేరుతోటి అంతకు ముందే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈ వారంలో 4 సార్లు రేట్ల మీద రేట్లు పెంచడం వల్ల 8 రూపాయల నుంచి 9 రూపాయల వరకు పెట్రోలు లీటర్ రేటు పెరిగిన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క సాధారణ కుటుంబంలో 10,000 నుంచి 20,000 వరకు అదనంగా భారాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాలు మోయలేక అనేక మంది కుటుంబాలు చితికిలబడే పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల తిండికి కూడా పోషక ఆహారము తినే పరిస్థితి ప్రజలకు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో భారతదేశంలో పెద్ద ఎత్తున కరువు ఏర్పడే పరిస్థితులు దీనివల్ల వస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదంతా ఆలోచించి వెంటనే తగ్గించాలి, పెట్రోలు డీజిల్ ధరలను పెంచిన వాటిని తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో నిరసన రస్తారోకోను చేపట్టడం జరిగింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ పోరాటాన్ని అందరూ ఆహ్వానించి రాబోయే రోజుల్లో యువత, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము ప్రజల మీద వేస్తున్న భారాలను తిప్పి కొట్టడందుకు పోరాటం ఒక్కటే మార్గం. ఈ పోరాటాల్లోకి, సిపిఎం నిర్వహించే పోరాటాల్లోకి
అత్యధికంగా యువత ముందుకు రావాలి. ఇవాళ బీజేపీ పార్టీ కల్లిబొల్లి విషయాలు చెబుతూ రామ జన్మభూమి అని జై శ్రీరామ్ అనే మాటలు మాట్లాడుతూ చాప కింద నీరుల ప్రజలను మొత్తం కుంగదీస్తున్న పరిస్థితి ఉన్నది. ధరలు విపరీతంగా పెంచుతున్న పరిస్థితి ఉన్నది. ఈ భారాలు మోపే పరిస్థితి జనాలకు లేకుంటున్నది. కేవలం ఒక వ్యవసాయ రంగంలో ఈ డీజిల్ రేట్లు పెరగడం వల్ల 5,000 కోట్ల రూపాయల భారం వ్యవసాయ రంగం మీద పడబోతున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా వెంటనే సిపిఎం డిమాండ్ మేరకు, ప్రజల పోరాట ఒత్తిడి మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం తలొకి వెంటనే దించుకోవాలి. పెంచిన ధరలను, పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దేని పక్షంలో క్రమంగా దేశవ్యాప్తంగా మొత్తం సిపిఎం శ్రేణులు ఏకమై ప్రజలను పెద్ద ఎత్తున పోరాటాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజలు అత్యంత కీలకం, ప్రజల మీద భారాలు మోపుతున్నారు కాబట్టి ప్రజలు ఈ పోరాటాల్లోకి రావాలని చెప్పి, కదలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.